హలో వ్యూయర్స్, నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వైజాగ్ బ్రాంచ్. ఇవాళ మనం కామన్ మిత్స్ ఆఫ్ ఐవీఎఫ్. మిత్స్ అంటే అపోహలు. ఐవీఎఫ్ చేయించుకుంటే ఏమైపోద్దో అనే భయము, చాలా అపోహలు జనరల్గా అందరికీ ఉంటుందన్నమాట. ఇన్ఫర్టిలిటీ అనేది ఒకప్పుడు చాలా చిన్న ప్రాబ్లంగా అనిపించేది. కమింగ్ టు 2021, 22 ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎందుకో కానీ తెలియని రీజన్స్ మూలంగా పెరిగింది. కొన్ని మన ఆహార పద్ధతులు అయి ఉండొచ్చు, మన బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం మూలంగా. సో వీఆర్ రన్నింగ్ అరౌండ్ విత్ వర్క్ యాక్టివిటీ వితౌట్ ఎనీ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అయి ఉండొచ్చు. వీటన్నిటి మూలంగా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువైందనమాట. ఇన్ఫర్టిలిటీ అందరికీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ people who are actually requiring IVF treatment are also, they won't come forward because of the myths. చాలా అపోహలు అనమాట. పక్కింటి వాళ్ళు చెప్పింది, ఎదురింటి వాళ్ళు చెప్పింది అన్నీ నమ్ముతూ ఉంటారు. అండ్ వన్ థింగ్, మెయిన్ రీజన్ దే వోంట్ కమ్ ఫర్ ఇస్ కాస్ట్ అనేది 5 లక్షలు అయిపోతుంది, 10 లక్షలు అయిపోతుంది అని చెప్పి అందరూ చెప్తే ఇట్స్ జస్ట్ ఏ మిత్. ఓకే, ఎందుకు అంటే ద కాస్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్. ఎటువంటి పేషెంట్, ఆ కపుల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీకు ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా, మీకు ఎండోమెట్రియం బాగా ఫార్మ్ అవుతుందా లేదా, మేల్ ఇన్ఫర్టిలిటీలో కణాలు బాగా తక్కువ ఉన్నాయా లేకపోతే మొటిలిటీ తక్కువ ఉందా, వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనం ఇచ్చే మెడిసిన్స్, వీఆర్ ఎయిమింగ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అబౌట్ 10 to 15 గుడ్ క్వాలిటీ ఎగ్స్. ఫర్ ప్రొడ్యూసింగ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ అంటే మినిమం మెడిసిన్స్ అనేవి మంచి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక మెడిసిన్సే కాదు, ఒక్కసారి ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత దాన్ని ఎంబ్రియోగా ఫామ్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఐవీఎఫ్ ల్యాబ్ కానీ, దానికి యూస్ చేసే ఎక్విప్మెంట్ కానీ, యూస్ చేసే కన్జ్యూమబుల్స్, అంటే మనము మన గర్భంలో బిడ్డ మొదటి రోజు నుంచి ఎలాగైతే పెరుగుతుందో 3 నుంచి 5 రోజుల దాకా గర్భంలో ఉండే క్వాంటిటీ ఆఫ్ లైక్ ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ని కానీ ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాన్ని మీడియాలో ఫామ్ చేసి దాంట్లోనే ఆ 5 days బేబీని అనేది గ్రో చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి దానికి కావాల్సిన కన్జ్యూమబుల్స్ అన్నీ కాస్టే అవుతుంది. మీకు తక్కువగా అయిపోతుంది అంటే మాత్రం నమ్మడం అనేది కష్టం అనమాట. సో కాస్ట్ అనేది ఆలోచించకుండా యూ ఎయిమ్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో, సో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిత్. సెకండ్ థింగ్ ఏంటంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్, చాలా పెయిన్ వేస్తుంది అని చెప్తుంటారనమాట. మేము ఐవీఎఫ్లో మనమేమి ఆపరేషన్స్ కానీ, కోత ఆపరేషన్స్ కానీ, ఓపెన్ చేయడం కానీ అవేమీ చేయము. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఫ్రమ్ day 2 ఆఫ్ సైకిల్ పేషెంట్ని పిలుచుకొని ఇంజెక్షన్స్ రూపంలో టెస్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి అరౌండ్ 8 to 12 days దాకా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఎగ్స్ అనేవి ఒక్కసారి 18 to 20 mm రీచ్ అయిన తర్వాత వి గివ్ ఎ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 గంటల తర్వాత సో మనం రిట్రీవ్ చేసుకుంటాము. ఆ రిట్రీవ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ డన్ అండర్ ఎనస్థీషియా. మత్తు ఇచ్చిన తర్వాత పెయిన్ లేకుండా చేసే ప్రొసీజర్. సో మత్తు వదిలిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పెయిన్ అంటూ ఏమీ పెద్ద ఎక్కువ ఉండదు. It is not very painful procedure where you should avoid IVF completely thinking that it's very painful. కొంతమందికి మాత్రమే oocytes ఎక్కువ పెరిగిపోవడం మూలంగా ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత ఒక 5 రోజుల నుంచి 7 రోజులు లేకపోతే పీరియడ్స్ అయ్యేదాకా అనేది కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ టాలరబుల్ పెయిన్. జస్ట్ పెయిన్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ రాకపోవడం అనేది చేయకూడదు. అండ్ థర్డ్ మిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏం చెప్తారు అంటే ఎగ్స్ మనం వేయరు, ఎంబ్రియోస్ మనం అయి ఉండవు, లేకపోతే మేల్ పార్ట్నర్ స్పర్మ్స్ మనం అయి ఉండవు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. సో ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళందరికీ మేమేమి డోనార్ నో వన్ విల్ అడ్వైస్ డోనార్కి వెళ్ళిపోండి, డోనార్ oocytes తీసుకోండి, డోనార్ స్పర్మ్స్ తీసుకోండి అనేసి. డోనార్ ఈజ్ యాజ్ మచ్ as possible we all do with your own sperms and eggs. We prefer donors only in few conditions like multiple IVF fails అయినాయి, ఒక 2 నుంచి 3 దాకా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది ఒక పేషెంట్కి, లేకపోతే ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసినా గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అనే రావడం లేదు, అంటే పూర్ oocyte క్వాలిటీ, ఎగ్ క్వాలిటీనే ప్రాపర్గా లేదు. ఓకే, ఇంకోటి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, అంటే ఒక 45 ఏళ్ళకి రావాల్సిన ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది కొంతమందికి 40 ఏళ్ళకి ముందు నుంచే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి లేకపోతే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ లైక్ మదర్లో కానీ ఫాదర్లో కానీ ఫెమిలియల్ అబ్నార్మాలిటీస్, అది నెక్స్ట్ జనరేషన్కి స్ప్రెడ్ అయ్యే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళకు కూడా డోనార్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మేల్కి సంబంధించినంత వరకు అయితే హిస్టరీ ఆఫ్ హెచ్ఐవి ఉన్న, హెచ్బిఎస్ఏజీ ఉన్నా సరే వాళ్ళు కూడా డోనార్కి కొంతమంది ఆప్ట్ చేసుకుంటారు. దట్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. అండ్ అజూస్పర్మియా, అబ్సల్యూట్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి డోనార్గా మనం స్పర్మ్స్ అనేవి
డోనార్ స్పర్మ్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నాట్ ఆల్ ఐవీఎఫ్స్ ఆర్ డోనార్స్. ఇట్ ఈస్ డన్ మెయిన్లీ విత్ యువర్ ఓన్ స్పర్మ్స్ అండ్ ఎగ్స్. ఓన్లీ రిక్వైర్డ్ పీపుల్, ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే ప్రెగ్నెన్సీ రావడానికి, వాళ్ళ కోసం మాత్రమే విత్ దేర్ కన్సెంట్, ప్రాపర్ కన్సెంట్స్ మాత్రమే మనం డోనార్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అండ్ ఫోర్త్ మిత్ వచ్చేసి అందరికీ ట్విన్స్, ట్రిప్లెట్స్ పుడతారు. నాట్ లైక్ దాట్ అండి. మనము ఎంబ్రియోస్ ఎన్ని వేస్తామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఎంబ్రియోస్ వేసామంటే నాట్ దట్ ఆల్ ద 3 ఎంబ్రియోస్ విల్ బి ఇంప్లాంటెడ్ ఇన్సైడ్ ద యూట్రస్. దాంట్లో 1 కానీ 2 కానీ ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ప్రతి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ట్విన్స్ అయితే రారు. కానీ కంపారిటివ్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కన్నా ఐవీఎఫ్లో అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ. ఇన్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఇఫ్ ద పేషెంట్కి ఏమీ కోమార్బిడిటీస్ లేవు, అంటే ఏమీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ బీపీ కానీ, ప్రెగ్నెన్సీలో బీపీ కానీ, షుగర్ కానీ ఏమీ డెవలప్ కాలేదు అంటే వాళ్ళు జనరల్గా నార్మల్గానే వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ జరిగిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ మిత్ అనేది ఏంటంటే మెయిన్లీ ఏమనుకుంటారంటే లైక్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ కాబట్టి బేబీ ఏమైనా మెంటల్ రిటార్డేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే కంజనైటల్ అనామలీస్ లైక్ అంగవైకల్యంతో పుడతారేమో అనేసి చాలామంది చెప్తారనమాట. అదేం లేదండి. మనం కంపారిటివ్లీ ఒక న్యాచురల్గా, అంటే ఒక భార్యాభర్తలు కలిసి న్యాచురల్గా బిడ్డ కడుపులో ఎలా పడితే వాళ్ళకి ఎంత ఛాన్స్ అయితే అబ్నార్మల్ బేబీ ఫార్మేషన్ ఉంటుందో, మనం ఐవీఎఫ్ ద్వారా ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే అబ్నార్మాలిటీ ఉండే బిడ్డ ఇట్ విల్ బి సేమ్ పర్సెంటేజ్ అనమాట. సో అనామలీస్ ఆర్ ఈక్వల్ టు సేమ్ న్యాచురల్ కన్సెప్షన్. సో దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫిఫ్త్ మిత్ వాట్ దే ఆస్క్ ఈస్ కంప్లీట్లీ బెడ్ రెస్ట్ ఉండాలా అనేసి. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నవ్ డేస్ దే ఆర్ ఆల్ వర్కింగ్. సో ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు గో ఫర్ బెడ్ రెస్ట్, ఇంట్లోనే ఉండమంటే ఫైనాన్షియల్గా కానీ, పేషెంట్ మెంటల్గా కానీ ఇంట్లోనే ఉండమంటే చాలామంది డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. నాట్ ఆల్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ రిక్వైర్ బెడ్ రెస్ట్. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ కేసెస్ లైక్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీ టర్మ్స్ అయిపోవడం అలాంటివి, వాళ్ళకు కూడా మనం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది ఏమీ చెప్పము. సో you really can go for your own daily activities, you can go do your job, but take little bit of precautions. ఓవర్గా ఏది చేయకూడదు. రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీస్ చేయడం మూలంగా మీ ప్రెగ్నెన్సీకి కానీ మీకు కానీ ప్రాబ్లం అయ్యేది ఏమీ ఉండదు. ఇంక సెవెంత్ ప్రాబ్లం ఏంటంటే, మిత్ ఏంటంటే, ఒకసారి మనం ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ప్రతిసారి ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అనేసి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ మిత్. ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. లైక్ ఎగ్ క్వాలిటీ బాగోకపోవడము, ఎంబ్రియో క్వాలిటీ బాగాలేకపోవడము, కొన్ని వాటికి మనకి కారణాలే తెలియదు. లైక్ ఈవెన్ దో వీఆర్ పుట్టింగ్ ఏ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో, గుడ్ క్వాలిటీ ఆల్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి, కానీ జస్ట్ ఫర్ ఒక ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది ఉండకూడదు అనమాట. సో ఆల్వేస్ గో ఫర్ యువర్ సెకండ్ ఐవీఎఫ్. దేర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఇన్ సెకండ్ ఐవీఎఫ్ బికాజ్ ద ట్రీట్మెంట్ గివెన్ విల్ బీ చేంజ్డ్ అనమాట. ఎందుకంటే మేము ఇంకొంచెం జాగ్రత్తగా, ఎందుకు అవ్వలేదని ఇంకొంచెం జాగ్రత్తగానే విల్ ట్రై గివింగ్ యూ ఏ బేబీ. నో వన్ విల్ వాంట్ టు డూ అన్నెసెసరీ ఐవీఎఫ్. రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇంకొక ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ ఇంకో మిత్ వచ్చేసి, ఒకసారి ఐవీఎఫ్ బేబీ పుట్టిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి అనేసి. సెకండ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ వెళ్ళాలి లేదని, యూ విల్ బీ ఆల్వేస్ హ్యావింగ్ యువర్ ఎంబ్రియోస్. ఫ్రీజ్ చేసిన సైకిల్సే చేస్తున్నాం. మోస్ట్ 99% నవ్ డేస్ వీఆర్ డూయింగ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ ఓన్లీ. సో విల్ బీ హ్యావింగ్ యువర్ ఫ్రోజన్ ఎంబ్రియోస్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎవ్రీ ఇన్ఫర్టిలిటీ కాజెస్ అనేవి కొన్ని రికరెంట్ లేని కాజెస్ ఉంటాయి. లైక్ పీసీఓడి పేషెంట్స్కి కానీ, ఎండోమెట్రియోసిస్ పేషెంట్కి కానీ, వాట్ వి టెల్ ఈస్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ప్రెగ్నెన్సీ నార్మల్గా అయిపోయి ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ మూలంగా సెకండ్ టైం స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పీపుల్ హూ డోంట్ కన్సీవ్ ఆర్ మెయిన్లీ ట్యూబల్ బ్లాక్ కానీ, ఓవరీస్లో అసలు ఎగ్స్ లేకపోవడం కానీ, లేకపోతే సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ, వాళ్ళు మాత్రం న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం తక్కువ. అండ్ ద లాస్ట్ మిత్ వాట్ పీపుల్ థింక్ ఈజ్ ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే, జస్ట్ బై గివింగ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఓవరీస్లో మల్టిపుల్ ఫాలికల్స్ జనరేట్ చేయడం మూలంగా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నో అండి, అలాంటి రిస్క్ అయితే ఏమీ లేదు. జనరల్ పాపులేషన్లో ఓవేరియన్ క్యాన్సర్ అయితే ఇట్ విల్ బీ అరౌండ్ 0.5 to 1% రిస్క్. జనరల్ పేషెంట్స్లో ఎలాంటి రిస్క్ ఉంటుందో ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకు కూడా అంతే ఛాన్సెస్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో సీయింగ్ ఆల్ దీస్ మిత్స్ అండ్ ఆల్, డోంట్ బీ అఫ్రైడ్ టు గో ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెన్ యూ ఆర్ ఇన్ ద రైట్ టైం. ఐవీఎఫ్ సక్సెస్ అనేది రైట్ టైం, రైట్ ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.